నేను చెప్పేలాగే నా జీవితం జరగాలి అనుకుంటే సక్సెస్ కోసం రెడీ కాండి. మీ జీవితం మీరు అనుకోవాలంటే ఉంటాయి. అందువల్ల చాలా మహాన్ వ్యక్తులు చెప్తారు, కలలు కనేవాళ్ళు వాళ్ళ కళ కోసం పని చేస్తారు, కలలు కనని వాళ్ళు వేరే వాళ్ళ కళ కోసం పని చేస్తారు అనేసి. అవునా? ఎస్ఆర్ను సార్, సింపుల్ ప్రాక్టికల్గా ఇప్పుడు యోచించండి. వెస్టీజ్లో ఇప్పుడు ఎవరైతే 2 లక్ష 3 లక్ష 4 లక్ష 5 లక్ష ఇన్కమ్ తీసుకుంటున్నారు, వాళ్ళెవ్వరు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అని చెప్తారా? ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అని చెప్తారా? ఎవరు ఎక్స్ట్రాడినరీ కాదు. ఎవరికైనా 4 చేతులు ఉన్నాయా? 4 చేతులు, 4 కాళ్ళు, 5 కాళ్ళు, 6 కాళ్ళు, 7 కాళ్ళు ఎవ్వరికూ లేదు. 2 కాళ్ళు, 2 చెయ్యి, 1 తల. మాకెంత తల ఉందో మీకు అంతే తల ఉంది. మాకి రైట్ బ్రెయిన్ ఉంది, మీకు రైట్ బ్రెయిన్ ఉంది. మాకు లెఫ్ట్ బ్రెయిన్ ఉంది, మీకు లెఫ్ట్ బ్రెయిన్ ఉంది. మాకి ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయో అన్ని న్యూరాన్స్ మీకు ఉంది. ఎస్ ఆర్ నో? వాడుకునేవాళ్ళు బుద్ధివంతులు, వాడుకోక వేస్ట్ చేసుకునేవాళ్ళు పెద్దలు. యూస్ చేసుకునేవాళ్ళు ఇతిహాసాన్ని సృష్టిస్తారు, వేస్ట్ చేసుకునేవాళ్ళు డస్ట్బిన్లో పారేసుకుంటారు. యూస్ చేసుకుంటే వేరే వాళ్ళ స్టోరీ మట్టు మనకు చాలా ఇంట్రెస్ట్. ఒక ఫిలింని చూసే మనము ఒక హీరోని చూసి ఒక విలన్ ఎంతే కష్టమిస్తాను దాంట్లో ఫైట్ చేసి అచీవ్ చేసి కష్టపడి హార్డ్ వర్క్ చేసి హీరోనే విన్ అవ్వాలనుకుంటాము. ఎస్ ఆర్ నో? ఒక ఫిలింలోనే హీరో ఓడిపోకుండా చూసుకునే మీరు మీ జీవితంలో మీలో ఉన్న హీరోని గెలిపించాలి అని యోచించండి సార్. మీ జీవితంలో, మీ నిజం జీవితంలో, మీ రియల్ లైఫ్లో మీ లోపల ఉన్న ఒక హీరోని నేను లైఫ్ లాంగ్ గెలిపిస్తాను అని ఒక పట్టుదల తీసుకోండి. 100% మీలో ఉన్న హీరో మీకు కమిట్ అవుతారు. ఎస్, నువ్వేమనుకుంటావో నేను సాధిస్తాను అని చెప్తారు. ఎస్ ఆర్ నో?